అనిపిస్తుంది. మృత్యు అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి కనీసం పుణ్యకార్యాచరణంలో ఓ తొందర ఉంటుంది. మృత్యు అన్నదోటి ఉంది కాబట్టి ఓ భయం అన్నదోటి ఉంటుంది. దీని తరువాత లెక్కలు అడిగేవాడు ఉన్నాడు, ఎందుకైనా మంచిదో అగరత్తన్నా వెలిగిద్దామని. అది కూడా లేదనుకోండి, అసలు ఎవడిని ఎవడు నిగ్రహించగలడు? భగవంతుడు మనందరికన్నా తెలివైనవాడు. కాబట్టి ఇప్పుడు ఈ మృత్యువు లేదు, నాకు రాదు, ఎందుకంటే శివునకు కుమారుడు కలగడు అని నిర్ణయానికి వచ్చాడు. వచ్చి ఆయన వెంటనే మూడు లోకములను బాధించడం ప్రారంభం చేసి ఇంద్రుణ్ణి కూడా పదవీచ్యుతుణ్ణి చేశాడు. ఇక వాళ్ళు ఎప్పుడూ చేసే పని ఏమిటంటే దేవతలకు యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, హవిస్సులు ఇవ్వకూడదు, వేదం చదవకూడదు, బ్రాహ్మణులు ఎక్కడా ఉండకూడదు, గోవుల్ని పూజించకూడదు, యజ్ఞయాగాదులు జరగకూడదు, అన్నిటినీ ధ్వంసం చేయడం, వాళ్ళ కంటికి ఏది నచ్చితే దాన్ని వారిదిగా అనుభవిస్తూ ఉండడం. దానికే రాక్షస బుద్ధి అంటారు. రాక్షస బుద్ధి అంటే పెద్ద విశేషమే ఉండదు, ఎక్కడున్నా ఇదే బుద్ధి ఉంటుంది రాక్షసులకు.